గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. యూట్యూబ్ ఛానల్లో వింటున్న క్రైస్తవులారా, దహనయాగం యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ కొందరు తీసుకున్నారు. ఇమీడియట్లీగా వారం రోజుల లోపల, ఈ సాటర్డే లోపల రాకపోయినట్లయితే తర్వాత మీరు పంపించినను అది మేము దహనయాగంలో వేయము. దహనయాగంలో వేయవలసిన ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ తీసుకున్నారు. మీరెవరైనా సరే శనివారం లోపల నాకు అందాయంటే మంచిదే, లేకపోతే అవి దహనయాగంలో వేయబడవు. దిస్ ఈజ్ ఫైనల్ అనౌన్స్మెంట్. నేను రాసిన 14 గ్రంథాలలో 3 గ్రంథాలు తప్ప 9 గ్రంథములు 6,500 రూపాయలు పంపించిన వాళ్ళకి పంపించబడును. 6,500 రూపాయలు పంపించే వాళ్ళకి పంపించబడుతుంది. ఎవరైతే 10,000 పంపిస్తారో వాళ్ళకి ఒక బైండింగ్ పంపిస్తాను. ఎందుకంటే ఆ బైండింగే 3,500 రూపాయలు. ఆ బైండింగ్ బుక్ పంపిస్తాను 10,000 పంపించిన వాళ్ళకి. 6,500 పంపించిన వాళ్ళకి 9 గ్రంథములు మాత్రమే పంపించబడతాయి. పిమ్మట ఆర్గ్యుమెంట్స్ లేవు, డిస్కషన్స్ లేవు. రుజుదర్శిని పార్ట్ 1 కావాలి, రుజుదర్శిని పార్ట్ 2 కావాలి అన్నట్లయితే రుజుదర్శిని పార్ట్ 2 25,000 రూపీస్. నో ఆర్గ్యుమెంట్స్. నీకు ఇష్టమైతే పంపించినప్పుడు నీ ఆధార్ కార్డు పంపించాలి, లేకుంటే అది నీకు పంపించబడదు. వాల్యూమ్ 1 50,000 రూపీస్. నో ఆర్గ్యుమెంట్స్. నీ ఇష్టమైతే పంపించు, లేకుంటే లేదు. ఆధార్ కార్డు పంపించాలి. అలాగనే సత్య ప్రదర్శని అనే గ్రంథం కావాలంటే 50,000 రూపీస్. నీ ఆధార్ కార్డు పంపించాలి. రుజుదర్శిని పార్ట్ 1 50,000 రూపీస్, ఆధార్ కార్డు పంపించాలి. సత్య ప్రదర్శని 50,000 రూపీస్, ఆధార్ కార్డు పంపించాలి. రుజుదర్శిని పార్ట్ 2 25,000 రూపీస్, ఆధార్ కార్డు పంపించాలి. నో ఆర్గ్యుమెంట్స్, నో డిస్కషన్స్. ఇది ఆగస్ట్ నెల. ఈ ఆగస్ట్ నెలలో ఈవినింగ్ మీటింగ్స్ వారానికి 2 సార్లు మాత్రమే ఉంటుంది. మంగళవారం, శుక్రవారం. ఆగస్ట్ నెల మొత్తం మీద ఈవినింగ్ మీటింగ్. మీకు ఉచితంగా బైబిల్ బోధిస్తూ ఉంటాను. మీరు ఏ సంఘస్థులైనను, ఏ మినిస్ట్రీకి సంబంధమైన వాళ్ళైనను, బైబిల్ బోధకులైనను, మీరెవరైనాను నాతో కలకూడదు. రావాలి, కూర్చోవాలి, మీ ఇష్టం వస్తే రాసుకోవాలి, మీరు వెళ్ళిపోవాలి. మీరు కానుకలు మీరు ఇచ్చిన మేము పుచ్చుకోం. సాయంకాలం పూట ఆఫరింగ్స్ మేము పట్టుకోం. నాతో ఎవడు కలక్కర్లేదు. రావాలి, కూర్చోవాలి, వాక్యం వినాలి, రాసుకోవాలి, అవసరమైతే వెళ్ళిపోవాలి. నాకెవడు ఇంట్రడ్యూస్ చేయవలసిన అవసరం లేదు, ఎవడు నాకు పరిచయం కావలసిన అవసరం లేదు. నువ్వు ఆఫీసర్ అయినను, ప్యూన్ అయినను, నువ్వు చపరసి అయినను, నువ్వు డాక్టర్ అయినను, నువ్వు పాస్టర్ అయినను, నాతో కలవలసిన అవసరం లేదు. వాక్యంలో ఎదగాలంటే వచ్చి కూర్చొని వినాలి. ఆగస్ట్ నెలంతా కేవలం మంగళవారం
సాయంకాలం 7 గంటలకి, శుక్రవారం సాయంకాలం 7 గంటలకు మాత్రమే ఉంటుంది. ఆగస్టు నెలలో ఈ 2 రోజులే ఉంటుంది. శనివారం లోక మీరు కానీ దహనయాగం యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ నాకు పంపించకపోతే, శనివారం దాటిందంటే మీ ఫామ్ డిస్క్వాలిఫై చేయబడుతుంది. ఫైనల్ అనౌన్స్మెంట్. ఎవరికైనా ప్రకటన గ్రంథం కావాలి అంటే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 రెండు తెప్పించుకోవాలి. 2200 రూపీస్. లేకుంటే అది పంపించబడదు. ప్రతి వచనములో, ప్రతి అధ్యాయములో, ప్రతి వచనమును గురించి రాయబడి ఉన్నది. అటువలే పరమగీతములో ప్రతి అధ్యాయములో, ప్రతి వచనమును గురించి రాయబడి ఉన్నది. ఈ విధముగా ప్రకటన గ్రంథమే కానీ, పరమగీతమే కానీ ఇండియా మొత్తం మీద ఎవ్వడూ ఏ భాషలో రాయలేదు. దిస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు ద పీపుల్, దోస్ హూ వుడ్ లైక్ టు పర్చేజ్ ఇట్. ఎవరైతే దాన్ని కొనుక్కోవాలి అనుకుంటున్నారో అది వారికి ఒక ఆశీర్వాదం. పరమగీతం కావాలంటే 1200. ఇంతకు పూర్వం 1100కే పంపించేవాడు. ఇప్పుడు మీ ప్రధానమంత్రి రకరకాల ట్యాక్సులు పెంచాడు కనుక అన్ని ట్యాక్సులు పెరిగిపోయినాయి. అందుకే 1200 పంపిస్తే పరమగీతం పంపించబడుతుంది. 2200 పంపిస్తే ప్రకటన గ్రంథం వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 పంపించబడుతుంది. వాల్యూమ్ 1 కానీ వాల్యూమ్ 2 కానీ పంపించబడదు, 2 పంపించబడతాయి. ఆగస్టు నెలలో మంగళవారం మరియు శుక్రవారం మాత్రమే ఈవినింగ్ 7 గంటలకి దేవుని వాక్యములో ఉన్న వివరములు బోధించబడతాయి. ఇప్పుడు నేను మీకు లెసన్ చెప్పబోతున్నాను. ప్రయత్నం చేస్తాను ఈవేళ ఈ లెసన్ పూర్తి చేయడానికి. మీ పాఠం పేరు బైబిల్లో ఉన్న ఇరాన్. ఇరాన్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఇరాన్ గురించి ఏమున్నది, ఎట్లున్నది, బైబిల్కున్న ఇరాన్కి ఏమైనా సంబంధం ఉన్నదా, అది నేను మీకు పార్ట్ 1, పార్ట్ 2 చెప్పున్నాను. ఈవేళ పూర్తి చేస్తే ఇది లాస్ట్ పార్ట్ అవుతుంది. పూర్తి చేయలేకపోతే పార్ట్ నెంబర్ 3 అవుతుంది. మీకు నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఇరాన్ గురించి పెర్షియా అని చెప్పబడింది. కొందరు పేర్షియా, మరికొందరు పేర్షియా అని పిలుస్తారు. ఆ తర్వాతను పేర్షియా నుండి ఐరాన్ అని పిలువబడింది. ఐరాన్ నుండి ఇరాన్ అని పిలువబడింది 1935 సంవత్సరంలో. ప్రారంభం నుండి పేర్షియా, ఐరాన్, ఆ తర్వాతను ఇరాన్ అని పిలువబడింది. ఇరాన్కును జెరూసలేం, ఇజ్రాయెల్ దేశమునకు 2000 మైళ్ళు దూరం. కిలోమీటర్లు చెప్పాలంటే 2400 కిలోమీటర్ల దూరం. తర్వాతను ఇప్పుడు యూదులు, ఇజ్రాయేలు జనాంగము బెబిలోన్లో బానిసలుగా ఉన్నారు. వాళ్ళకేమో బెబిలోన్లో ఉన్నటువంటి ప్రజలు, అయ్యా మీ దేవుని గురించి ఆరాధన సంకీర్తన చెయ్యరా అని అడిగితే వాళ్ళు ఏమని దేవునికి మొరపెట్టారో అవన్నీ నేను మీకు వినిపించాను. బైబిల్లో ఉన్న రెఫరెన్సెస్ చెప్పాను. అటు పిమ్మట దేవుని వాగ్దానము ఇజ్రాయేలీల గురించి ఎలాగున్నది, ఎక్కడ ఉన్నది అన్నది 1, 2, 3, 4, 5, 6 రెఫరెన్సెస్లో మీకు చెప్పున్నాను. దేవుని వాగ్దానము ఇజ్రాయేలీలకు ఎక్కడెక్కడ ఉన్నది, వాళ్ళ రాజ్యమును గురించి, వాళ్ళ భవిష్యత్తును గురించి
ఎక్కడెక్కడ ఉన్నదో 1, 2, 3, 4, 5, 6 రిఫరెన్స్లు మీకు చెప్పాను. బైబిల్లో దేవుని నిబంధనలు ఉన్నవి. బైబిల్లో దేవుని యొక్క మాటలు ఉన్నవి, వాగ్దానములు ఉన్నవి. నువ్వెలా నడుచుకోవాలో, నువ్వెలా జీవించాలో అవన్నీ దేవుడైన యెహోవా తన జనులకు తెలియజేస్తున్నాడు. మీరేమో బైబిల్ కథలు వింటున్నారు, మీ బోధకులేమో బైబిల్ కథలు చెప్తున్నారు. దేవుని రాకడ వారం రోజుల తర్వాత లేక నెల రోజుల తర్వాత నాకు తెలియదు. ప్రపంచమంతా కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. వారం రోజులైంది. ప్రపంచంలో ఉన్న యూదా జనాంగంలో జైనిజం అనేటువంటి వాళ్ళు ఒకరు ఉన్నారు, ఒక తెగ జైనిష్ అంటారు. వాళ్ళకి జుత్తు పిలకల్లాగా ఉంటాయి, బ్లాక్ టోపీ వేస్తారు, బ్లాక్ షూట్ వేస్తారు. వాళ్ళ బట్టలకి కిందకు ఇటువైపు ఒక 3, ఇటువైపు ఒక 3, మొత్తం 6 పిలకలు ఏలబడి ఉంటాయి వాళ్ళ షర్ట్లకి. వాళ్ళకి జైనిష్ అంటారు, జైనిస్టులు. వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించారు. కొన్ని వేల మంది జైనిస్టులు యేసు ప్రభువుని అంగీకరించారు. వాళ్ళంతా మోకరించి యేసు రాబోచున్న మెస్సియా అని మేము నమ్ముచున్నాము అని ఒప్పుకున్నారు కిందటి వారం. పిమ్మట ఎర్ర రంగులో ఉన్నటువంటి పెయ్యలు, ఆవు పెయ్యలు, ఎక్కువగా ఆవులు ఈనుతున్నాయి. ఎందుకంటే అవి యెహోవా బలిపీఠం మీద వాటికి బలి అర్పణ అర్పించాలి. 2వ నిదర్శనం. 3వ నిదర్శనం ఒరిజినల్ ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, దేవుని నిబంధన మందసం ఒరిజినల్, అది లభించింది. అది ఒక చోట దాన్ని భద్రపరుచున్నారు. 3వది ఇది. ఒకటి, జైనిజంలో ఉన్న వాళ్ళంతా కూడా యేసు రాబోచున్న మెస్సియా అని మేము నమ్ముచున్నాము అని కొన్ని వేల సంఖ్యలో మోకరించారు. కిందటి వారం మోకరించి ఒప్పుకున్నారు. 2వది, ఎర్ర దూడలు, ఆవులు చాలా ఎక్కువగా ఈనుచున్నాయి. 3వది, ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, దేవుని యొక్క నిబంధన మందసము ఒరిజినల్గా మోజెస్ కాలంలో ఉన్నది. దేవుడని యెహోవా ఒక రెబాస్కి తెలియజేయగా ఆ రెబాస్ చెప్తే అప్పుడు భూగర్భ శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు, బైబిల్లో ఉన్నటువంటి నైపుణ్యత గలవారు వీళ్ళంతా కూడా కలిసి ఒక టీం దేవుడు చెప్పినటువంటి స్థలంలో వాళ్ళు తవ్వితే ఒక పెద్ద సొరంగం కనిపించింది. ఆ సొరంగంలో వాళ్ళంతా ప్రవేశించి దేవుడు వాళ్ళకి తీసుకుని వెళ్ళిన చోట అది దొరికింది. తర్వాతను దేవుడు బయలుపరిచాడు ఓమార్ మస్జిద్ తొలగించబడుతుందని. దేని మీద అయితే బంగారం గొడుగులా ఉందో అది తొలగించబడుతుంది అని దేవుడు బయలుపరిచాడు. దట్ షల్ బి నో మోర్. ఎందుకంటే ఆ బంగారపు గొడుగులాగా ఉన్న దాని కింద కొండ ఉంది. ఆ కొండ మీదే ఇబ్రహీం తన కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించినది. ఆ చోటే దేవుని యొక్క నిబంధన మందసం యొక్క పునాది వేయబడింది సొలొమోన్ కాలంలో. ఇవన్నీ కూడా చాలా శీఘ్రంగా జరుగుతూ ఉన్నాయి. నేను చూడగలుగుతున్నాను, నేను చూసి మీకు చెప్తున్నాను. కనుక యూట్యూబ్ ఛానల్లో వింటున్న క్రైస్తవులారా, మీ బోధకులకు చెప్పండి, రాప్చర్ను గురించి, యేసు యొక్క 2వ రాకడను గురించి, అప్పుడు క్రైస్తవుల యొక్క భారతదేశంలో క్రైస్తవుల యొక్క గతి ఎలాగుంటుందో దాని గురించి, ప్రపంచ దేశాలలో ఉన్న క్రైస్తవుల యొక్క బ్రతుకును
ఇవన్నీ తెలియజేయమని చెప్పండి. వాళ్ళకి తెలియకపోతే నేను చెప్తున్న ఈ వర్తమానం మీరు వినండి. వాళ్ళు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే మీ బోధకులకు దేవుడు ఆ జ్ఞానం ఇవ్వలేదు. మీరు వినండి. దేవుడు జ్ఞానం ఇవ్వాలంటే దేవునికి సమర్పించుకున్న జీవితం ఉండాలి. ఇఫ్ యూ సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్ అండ్ దెన్ లార్డ్ షల్ permit 10 tests in your life, and if you win the victory over the all 10 tests, then he shall give you his revelation, the top revelations, revelation about prophecy and revelation about his second coming, and revelation about the people, those who will be left behind after the rapture. ఇవన్నీ కూడా దేవుడు తన జీవితాన్ని సరెండర్ చేసుకున్న వాళ్ళకి దేవుడు బయలుపరుస్తాడు. ఇప్పుడు మీకు యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతాం. తెలుగులో చదవండి. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 45 verse 1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవించుచున్నాడు. Thus saith the Lord to his anointed, to Cyrus, whose right hand I have holden, to subdue nations before him, and I will loose the loins of kings, to open before him the two-leaved gates, and the gates shall not be shut. రెండు పెద్ద ద్వారములను గురించి చెప్తున్నాడు. రాజు అయిన సైరస్ను గురించి చెప్తున్నాడు. ఈ సైరస్ అనేటటువంటి రాజు పేర్షియా దేశమును పరిపాలించిన వాడు. పేర్షియా దేశమునకు మొట్టమొదటి రాజు సైరస్. తెలుగులో మీకు రాంగ్ రాయింది, కోరేష్ అని. మీ బైబిల్లో ఉన్న తెలుగు లాంగ్వేజ్ అంతా రాంగ్. ద బైబిల్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు ఈజ్ కంప్లీట్లీ రాంగ్. Thousands of wrongs, errors are there. His name is not Koresh. His name is Cyrus. సైరస్తో మాట్లాడుతున్నాడు దేవుడు. సైరస్ విషయంలో చెప్పుచున్నాడు దేవుడు. 2వ వచనం చదువు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. I will go before thee and make the crooked places straight. I will break in pieces the gates of brass and cut in sunder the bars of iron. ఇక్కడ SUNDER సండర్ అంటే అర్థం ఏంటంటే సపరేట్ చేస్తాను అని అర్థం. ద మీనింగ్ ఆఫ్ సండర్ హియర్ ఇన్ దిస్ వర్స్ ఈజ్ కాల్డ్ సపరేషన్. 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. And I will give thee the treasures of darkness and hidden riches of secret places, that thou mayest know that I, the Lord, which call thee by name, I am the Lord of Israel. 4వ వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. For Jacob my servant's sake, and Israel mine elect, I have even called thee by name. I have surnamed thee, though thou hast not known me. నేనెవడను నీవు నాకు ఎరగకపోయినను నేను నిన్ను నీ పేరు పెట్టి పిలిచాను. ఎందుకంటే నా జనులైన ఇజ్రాయేలీయుల యొక్క నిమిత్తము నీ పేరు పెట్టి నేను పిలిచాను. నీకు తెలియదు నేనెవడను. మరుగైనటువంటి ధననిధిని నేను నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. దాయబడినటువంటి ధననిధులను నేను నీకు
ఇవ్వబోచున్నాను అని సైరస్తో చెప్తున్నాడు. సైరస్ ఆయన మొట్టమొదట పేర్షియా యొక్క పరిపాలకుడు. పేర్షియా అనేటటువంటి స్థలమునకు సమీపముగా 2 తెగల వారు అంతకు పూర్వం ఉండేవారు. మొదటి తెగ వాళ్ళు ఎలమైట్స్, రెండవ తెగ అనసైట్స్. ఎలమైట్ అనే ఒక తెగ, అనసైట్స్ అనే ఒక తెగ. ఈ 2 తెగల వారు పేర్షియాలో ముందు ఉంటుండేవారు. వాళ్ళని వెళ్ళగొట్టి సైరస్ వాళ్ళని ఓడించి, వాళ్ళని వెళ్ళగొట్టి ఆ దేశమును ఈయన స్వాధీనం చేసుకున్నాడు. అంతేకాకుండా బేబిలోన్ని తలకిందలు చేసి బేబిలోన్ను కూడా తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. బేబిలోన్ను జయించాడు, బేబిలోన్ సైనికులను ఓడించాడు, అనసైట్ తెగను వెళ్ళగొట్టాడు, ఎలమైట్ తెగను వెళ్ళగొట్టాడు, పేర్షియా అంతటా స్వాధీనం చేసుకున్నాడు. ఇజ్రాయేలీయులకు ఆయన పరిపాలించడం ప్రారంభించాడు. The Cyrus, the first king of Persia, he started ruling the Israelites. ఇజ్రాయేలీయులకు ఆయన పరిపాలించడం ప్రారంభించాడు. పిమ్మట బేబిలోన్ను ఓడించి బేబిలోన్లో ఉన్నటువంటి సైన్యంను చెదగొట్టి నెబుకద్నెజర్ని పడగొట్టి బేబిలోన్లో ఉన్నటువంటి బానిసత్వము చేయుచున్న ఇజ్రాయేలీయులకు బేబిలోన్ నుండి విడిపించాడు సైరస్ అనేటటువంటి పేర్షియా పరిపాలకుడు, రాజు. ఆ పేర్షియాయే ఐరాన్ అని పిలువబడింది. ఆ పేర్షియాయే 1935లో ఇరాన్ అని పిలువబడింది. అంటే ఈనాటి ఈరాన్, ఆనాటి ఐరాన్, అంతకుముందు పేర్షియా పరిపాలకుడు ఇజ్రాయేలీయులకు మేలు చేశాడు. బబులోనులో ఉన్నటువంటి ఇజ్రాయేలీయులకు 70 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వం చేశారు. ఈ 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలీయులకు విడుదల కలిగించి రండి మీ రాజ్యానికి అని రప్పించాడు. సైరస్ వాజ్ ఎ గుడ్ రూలర్. ఇప్పుడు మీకు తెలుసా బైబిల్లో ఇరాన్ అంటే ఎలాంటిదో? ఇరాన్ పరిపాలకుడు అంటే ఎవడో? ఎలమైట్స్ ఇదొక తెగ, అనసైట్స్ ఇదొక తెగ. ఎవడు చెప్తాడు మీకు ఇండియాలో? దిస్ ఈస్ ద రెవల్యూషన్ గివెన్ బై ద హోలీ స్పిరిట్. ఊరికనే చెప్పాడు, నీ జీవితం నువ్వు దేవునికి అంకితం చేసుకోవాలి. దేవుడు నిన్ను ఉండాలని ఉంచినట్లు నువ్వు ఉండాలి. నీకు ఏది తినమంటే నువ్వు అది తినాలి. నువ్వెన్ని గంటలకు పండుకోవాలంటే అన్ని గంటలు పండుకోవాలి. నువ్వెన్ని గంటలకు లేవాలి అంటే అన్ని గంటలకు నువ్వు లేవాలి. దట్స్ హౌ యూ హ్యావ్ టు బికమ్ ఎ స్లేవ్ టు ద లార్డ్. అప్పుడు నువ్వు దేవునికి ఒక ఉపచారిగా, ఒక పనివానిగా, ఒక బానిసగా నువ్వు మారాలి. అప్పుడు బానిసమైన నిన్ను ఆయన ప్రతిష్ఠించి అభిషేకించి తన విషయములను మరుగుపరచబడి ఉన్నటువంటి లేఖనములలో గల రహస్యములను నీకు బయలుపరిచి నా ప్రజలకు చెప్పు అంటాడు. ఊరికనే అది అంత సులభంగా అందరికీ చెప్పాడు. లేకపోతే ఇప్పుడు మీరు వింటున్న విషయాలు ఇండియాలో ప్రతి ఒక్కరు చెప్పేస్తాడు. సో సైరస్ రూల్డ్ ద ఇజ్రాయెలైట్స్. క్రీస్తు పూర్వం 586లో, అంటే ఇంగ్లీష్లో దానికి మిడ్ 6th century BC అంటారు. అప్పుడు ఇజ్రాయేలు అందరినీ కూడా బబులోను నుండి విడుదల కలిగించి రప్పించాడు. వాట్ ఎ వండర్ఫుల్ కింగ్ హీ ఈజ్. హీ లవ్డ్ ద ఇజ్రాయెలైట్స్. The first king of Iran, the first king of Iran, the first ruler of Persia. He was a man of kind nature. He was a man of pity nature. He was a man of mercy. ఇజ్రాయేలీయులకు
విడుదల కలిగించాడు. ఆ విధముగా ఇజ్రాయేలీయులకు వీళ్ళు పరిపాలించారు. అనేకులు పరిపాలించారు ఇజ్రాయేలీయులకు. ఒకళ్ళు కాదు, అనేకులు పరిపాలించారు. ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కొన్ని వేల సంఖ్యలో ప్రభువుని అంగీకరించున్నారు. ఎందుకనగా ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు ఎవరి ద్వారా నాకు తెలియదు బయలుపరిచాడు. ఏమని? పేర్షియా యొక్క మొట్టమొదటి రాజు అయినటువంటి సైరస్ను నేను నా రాజుగా నా భూమి మీద నియమించి ఇజ్రాయేలీయులకు బానిసత్వం నుండి విడుదల కలిగించాను. ఇజ్రాయేలీయులకు స్వతంత్రులుగా జయించాను. ఇజ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి సైరస్ రాజుకి నేను దాగి ఉన్న అంధకారంలో ఉన్న నిధులను అప్పజెప్పాను అని తెలియజేశాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఇరాన్లో ఉన్న స్త్రీ పురుషులు మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల కిందట క్రీస్తు పూర్వం 586లో వాళ్ళంతా కూడా ఇజ్రాయేలీలతో కలిసి ఉంటే వారు మనము కలిసి ఉంటిమి అని తెలుసుకొని గ్రహించి ఇప్పుడు యేసును వారు అంగీకరించుచున్నారు. అందుకు ఇప్పుడు ఇరాన్కి పరిపాలిస్తున్నటువంటి ప్రెసిడెంట్ వాళ్ళ నాన్న ఒక 40 సంవత్సరాల కిందట ఇస్లామిక్ యొక్క సంస్కృతిని తీసుకొచ్చి వాళ్ళకి అన్నాడు, మీరు పాశ్చాత్య దేశపు సంస్కృతిని విడిచిపెట్టండి, ఇది ఇస్లామిక్ కల్చర్, దీన్ని మీరు అడాప్ట్ చేయాలి, మీరు బుర్కాలు వేసుకోవాలి అని ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే వాళ్ళు రిజెక్ట్ చేశారో భయంకరంగా అవస్థలు పెట్టాడు. ఎప్పుడైతే వాళ్ళు యేసుని అంగీకరించారో చాలామందికి ఇరాన్ యొక్క పురుషులకు మెడ నరికేశాడు, సముద్రం ఒడ్డునే నరికేశారు. నరుకుతుండగా నేను చూశాను, వాళ్ళకి నరుకుతుండగా నేను చూశాను. నా దగ్గర అటువంటి ఎక్విప్మెంట్ ఉంది, నేను ఆ ఎక్విప్మెంట్ సహాయం ద్వారా చూశాను. పురుషుల్ని కూర్చోబెట్టించి మెడలు నరికేశారు యేసును అంగీకరించినందుకు. అప్పుడు మనం ఉపవాసంతో ప్రార్థన చేసాం, ప్రభువా ఈ కెమినీ తండ్రి, ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎవడు కెమినీ, ఈ కెమినీ యొక్క తండ్రి వాడెవడో ఆయిలతుల్లా ఎవడో వాడి పేరు, వాడు ఈ విధమైన పనులు చేస్తున్నాడు. నిన్ను అంగీకరించే ప్రజలు చాలా హింసల పాలవుతున్నారు, కొంచెం ప్రజలను గురించి కొంచెం ఆలోచించవా అని మనము ఒక ఆదివారం నాడు తెల్లవారు ప్రార్థన చేశాము. అది ఆదివారం సాయంకాలం ఆయన ఫ్లైట్లో క్రాష్ అయి చనిపోయాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. మనం వాడిని చంపేమని ప్రార్థన చేయలేదు, కానీ నిన్ను అంగీకరించి బాధపడుతున్న ప్రజలకు కొంచెం మేలు చేయు, ఆదరణ కలిగించాను అన్నాం. వాడికి ఎలాగ ఆదరణ కలుగుతుంది, వీడికి సస్తేనే ఆదరణ కలుగుతుంది అని దేవుడు నిర్ణయించుకున్నాడు. వాడిని చంపేశాడు. వాడి కొడుకు ఇప్పుడు కెమినీ, ఈ కెమినీ అనేవాడు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. మీరు ఇరాన్ ఇన్ ద బైబిల్ అనేటటువంటి పాఠంలో 3వ భాగం వింటున్నారు. 3వ భాగం జెరూసలేములో సొలొమోను యొక్క మందిరము ఉండెను, ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఉండెను, ఇతర బలిపీఠము ఉండెను, మరియు గోల్డెన్ గేట్ ఉండెను. ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ చుట్టూ ఒక ఫెన్సింగ్ గోడ మాదిరిగా ఉండేది. దానిమ్మ తోటలు, కర్పూరపు తోటలు, రకరకాలైన ద్రాక్ష తోటలు మరియు అనేక రకములైనటువంటి పండ్ల తోటలు జెరూసలేములో అందముగా ఉండేవి. సొలొమోను టెంపుల్ని డిస్ట్రాయ్ చేశారు,
అనేక యూదులను బానిసలుగా చేసి స్త్రీ పురుషులను బైబిల్ని పట్టుకుపోయారు. 70 సంవత్సరాల వారు అక్కడ బానిసత్వంలో ఉంటుంది. సైరస్ చూసి సైరస్ మనసులో కనికరం కలిగి దైవజనాంగమునకు ఈ విధముగా బెబిలోనీయులు చేశారా అని బెబిలోనీయులను చెదగొట్టి ఈ యూదులకు అక్కడి నుంచి విడుదల కలిగించాడు. మీరు వెళ్ళండి, మీ దేశం వెళ్ళండి, మీ దేశంలో మీ దేవుని యొక్క మందిరం కట్టుకోండి అని పంపించాడు. దట్స్ వాట్ ఇరాన్ ఇన్ ద బైబిల్. మీరు దైవభీతి లేకుండా మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు భారతదేశంలో జీవిస్తున్నారు. క్రిస్టియన్స్ ఇన్ ఇండియా, ద ఇండియన్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యంలో దేవుని భయం లేదు. త్రాగుడు, దోచుకోవడం, అమ్ముకోవడం, తాకట్టు పెట్టేయడం కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. ఎవరికి భయం లేదు. ఇష్టానుసారంగా ప్రతి ఒక్కడు దేవుడు చూశాడు. యిర్మీయా కాలంలో ఏ విధముగా ఇజ్రాయేలీయులు తమకిష్టం వచ్చినట్లు బ్రతికారో అంతకంటే అధ్వాన్నముగా భారతదేశంలో క్రైస్తవులు బ్రతుకుతుండగా, అప్పుడు ఆ దినాల్లో దేవుడు యెహోవా నెబుకద్నెజర్ను లేపినట్లుగా ఈ దినాల్లో ఇండియాలో బీజేపీ గవర్నమెంట్లో లేపాడు. ఎందుకంటే భారతీయ క్రైస్తవులకు హింసించాలి, వాళ్ళ చర్చలు ఎరగొట్టాలి, భారతదేశంలో క్రైస్తవులకు నరకాలి, గుడిలో దూరుతనాలి. ఎందుకు? నో గాడ్ ఫీరింగ్ నేచర్ అట్ ఆల్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద ఇండియన్ క్రిస్టియన్స్. భారతీయ క్రైస్తవులకు దేవుని భయం లేదు. వీళ్ళ మీదకి దేవుడు ఏపున్నాడు, భారతీయ జనతా పార్టీ. చూడండి మీకు ఎటువంటి స్థితి వస్తుందో. మరొక 5 సంవత్సరాలు మీకు వాళ్ళు పరిపాలిస్తారు. మీ గుడ్లు ఇరగొడతారు, మీకు నరుకుతారు, మీ సంఘాల్లో దూరి మీకు నరుకుతారు. ఇప్పుడు నరుకుతున్నారు, ఇంకా నరుకుతారు. దిస్ ఈజ్ ద ప్రాఫెసీ. భారతీయ క్రైస్తవ్యమునకు ఇది ప్రవచనమై ఉన్నది. దిస్ ఈజ్ ద ప్రాఫెసీ ఫర్ ద ఇండియన్ క్రిస్టియానిటీ. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఇంకా ఎంతకాలం రా మీరు బైబిల్ కథలు చెప్తారు? ఇంకా ఎంతకాలం రా మీరు బైబిల్ కథలు వింటారు? ప్రజలకి దేవునితో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అలాగే వాళ్ళు జీవించారు క్రీస్తు పూర్వం 586లో. అప్పుడు బబులోనులో లేపినట్లు ఇప్పుడు బీజేపీని లేపాడు. 15 సంవత్సరాలు మీకు తప్పదు ఇది. వాళ్ళు రాజ్యం వెళ్తారు. ఒకవేళ ఎవరైనా నేను చేసినట్లు ఇంకెవడైనా ప్రార్థన చేస్తున్నట్లయితే, మరి నా ప్రార్థన నాలాంటి వాడు ఎవడైనా చేస్తుంటే వాడి ప్రార్థన విని దేవుడు క్రైస్తవులకు కొంచెం మేలు చేస్తే చేయొచ్చేమో, కానీ చేస్తాడు అని నాకు చెప్పలేదు, చేస్తాడు అని నేను చెప్పలేను. చేస్తే చెయ్యొచ్చేమో మా ప్రార్థన ఆలకించి. 70 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. వాళ్ళకి నో అఫీషియల్ లాంగ్వేజ్, నో ఇండిపెండెన్స్, నో నేషన్, నో కాన్స్టిట్యూషన్, వాళ్ళకి ఏమీ లేవు. 1948లో దేవుడు వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళ ద్వారా మీరు స్థాపించుకోండి మీ దేశాన్ని, స్వతంత్రులుగా ఉండండి అని బ్రిటిష్ వాడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే నైలు నది, యూఫ్రటీస్ నది, ఈ 2 నదుల మధ్య 3 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణమైన ఏరియా ఉన్నది. నైలు నది, యూఫ్రటీస్ నది, ఈ 2 నదుల మధ్యలో సుమారుగా 3 లక్షల చదరపు మైళ్ళ స్థలం ఉంది. అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు ఆ స్థలం. అప్పుడు 12 జాతుల వారు ఉండేవారు. నేను సాయంకాలం చెప్పినప్పుడు సాయంకాలం సభలో ఆ పేర్లని చెప్పాను. ఏ జాతుల వారు, ఏ తెగలవారు అక్కడ ఉండేవారు.
వారికి ఎవరెవరు పరిపాలించారో నేను చెప్పాను. అరబ్బీలు పరిపాలించారు, జర్మనీ వాళ్ళు పరిపాలించారు, రోమన్ క్యాథలిక్ క్రూసేడర్స్ పరిపాలించారు, రోమన్స్ పరిపాలించారు, గ్రీస్ దేశస్తులు పరిపాలించారు, ఆట్మన్ పరిపాలించాడు, తర్వాత బ్రిటిషర్స్ పరిపాలించారు. ఇంతమంది పరిపాలించారు ఇజ్రాయేలీలకి. ఆదికాండం 15వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు అబ్రహామునికి ఇచ్చినటువంటి స్థలము చెప్పబడి ఉన్నది. అది 3 లక్షల చదరపు మైళ్ళ గల విస్తీర్ణమైన స్థలం. అది సైరస్ ద్వారా ఇజ్రాయేలీయులకి మేలు కలిగించాడు. సైరస్ పుట్టడానికి, సైరస్ భూమి మీద జన్మించడానికి 150 సంవత్సరాలు ఉన్నాయి. చూడండి దేవుని ప్లాను. See the Bible. Bible is a prophetical book. Bible is not a religious book. బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు ప్రపంచంలో ఏ మతములో, ఏ మత గ్రంథంలో లేవు. బైబిల్ ఈజ్ ఎ ప్రొఫెటికల్ బుక్. సైరస్ పుట్టడానికి 150 సంవత్సరాలు ఇంకా ఉంది. 150 సంవత్సరాల తర్వాతను సైరస్ పుడతాడు. సైరస్ పుట్టడానికి 150 సంవత్సరాలు ఉందంటే అప్పుడు యెషయాతో ప్రవచనం చేయించాడు దేవుడు. ఆ ప్రవచనం ఇప్పుడు చదివారే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం. సైరస్ పుట్టడానికి 150 సంవత్సరాలు ఉందనగా ఆ ప్రవచనం యెషయాతో చేయించాడు. ఈ సైరస్ అనేటటువంటి ఈ పేర్షియా యొక్క మొట్టమొదటి రాజు ఎలమైట్స్ తెగని వెళ్ళగొట్టాడు, అనసైట్స్ తెగని వెళ్ళగొట్టాడు, తన సామ్రాజ్యం విస్తరింపజేసుకున్నాడు, బెబులోన్ మీదకి వెళ్ళాడు, బెబులోన్ని జయించాడు, యూదులకు విడుదల కలిగించి మీరు వెండ్రా వెళ్ళి మీరు మీ దేవుని మందిరం కట్టుకుంటా అని అన్నాడు. ఆయన ఎవడు? ఈనాడు ఇరాన్ యొక్క ఆనాటి మొట్టమొదట పరిపాలకుడు. మన లెసన్ ఏంటి? ఇరాన్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఉన్న ఇరాన్ సంగతి చెప్తున్నాను. ప్రవచనం చేసి అన్నాడు, సైరస్ దేవుడని యెహోవా సైరస్ను అభిషేకించాడు. Cyrus has been anointed by God even 150 years before his birth. వాడు పుట్టక ముందే 150 సంవత్సరాల కిందట ఆడు పుడతాడు. ఇంకా అప్పుడే సైరస్నే దేవుడిని యెహోవా అభిషేకం చేశాడు. అభిషేకం చేసి వాడి చేత దేవుని పనులు చేయిస్తున్నాడు. ఎవడు చెప్తాడు మీ ఇండియాలో? ఎవడ బోధకుడు? హూ ఇస్ దట్ పాస్టర్ కెన్ టెల్ యూ దీస్ మిస్టరీస్? ఓన్లీ స్పిరిట్ ఆఫ్ గాడ్ కెన్ టెల్ యూ. దేవుని ఆత్మ మీకు చెప్పుచున్నాడు. దేవుడు జ్ఞానాత్మ నాకు అనుగ్రహించి నా ప్రజలకు చెప్పంటే చెప్తున్నాను. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ విడువబడిన వారి మధ్యలో మీరు ఉండకూడదని మీరు ప్రార్థన చేయాలి. ఆ విధంగా మీ లైఫ్ దేవునికి సమర్పించుకోవాలి, లేకపోతే విడువబడతారు. సైరస్ యొక్క ఆ దినాల్లో రాజధాని నగరం ఉండేది, పేర్షియా యొక్క రాజధాని. పేర్షియా అనేటటువంటి ఆ సామ్రాజ్యము ఈనాడు ఇరాన్ అని పిలువబడుతుంది. దాని యొక్క రాజధాని నగరం, దాని పేరు రమాత్ రాహేల్ అనండి. రమాత్ రాహేల్. ఆ దినాలలో పేర్షియా యొక్క క్యాపిటల్ సిటీ రమత్ రాహేల్. ఎవడు ఆ పాట చెప్తాడు మీకు? మీకు తెలిసా ఏమైంది? రాత్రి నేను షర్ట్ ఇస్త్రీ చేసుకుంటే నా తల తిరుగుతుంది.
నేను మా చిన్నోడికి అన్నాను, చిన్న కొడుకే, నాన్న మరి నేను నిలబడి ఐరన్ చేసుకోలేకపోతున్నాను, నాకు గిడ్డినెస్ తల తిరుగుతుంది, పడిపోతాను అన్నాను. వదిలే నేను చేస్తానులే అన్నాడు. ఈ షర్టే, ఈ వైట్ షర్టే. మరి ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలబడినాను. మరి చూడండి, దేవుడు తన సన్నిధిలో నిలబెట్టినప్పుడు బలం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు. రమాత్ రాహేల్ అనేటటువంటి రాజధాని పట్టణం, ఆ ప్రదేశంలో ఉండేవాడు ఈ రమాత్ రాహేల్. ఇజ్రాయెల్ దేశంలో ఉండేది. ద లొకేషన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ కాల్డ్ రమాత్ రాహేల్, ఇట్ వాజ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే అర్థమేంటి? ఇజ్రాయెల్ దేశంలో తన రాజధానిని నిలబెట్టుకొని అక్కడి నుంచి పరిపాలించాడు. అర్థమైందా? బుజ్జిపల్లి జాకోయిలి బుజ్జి అతరకోయి. రమాత్ రాహేల్ వాజ్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ Persia. Ramath Rahel is a city in Israel land. Israel were under the slavery in Babylon for 70 years. The Cyrus, first king of Persia, he won the victory over the Anassites and over the Elamites. Then he had been to Babylon. He won the victory over the Babylon. Then he delivered the Israelites from the slavery. They were slaves over there for 70 years. They have been asked to build their temple in Jerusalem. Who told? Cyrus. Now Cyrus wanted a capital city. His capital city is Ramath Rahel. Ramath Rahel is the name of the capital city of Cyrus, the first king of Iran, today's Iran. That land, that capital city is in the land of Israel. Is it clear? ఇజ్రాయెల్ ల్యాండ్లో నుండి 1926వ సంవత్సరంలో ఆర్కియాలజిస్టులు రమాత్ రాహేల్ని తవ్వారు. The capital city called Ramath Rahel has been handed over to archaeological department of Israel. They started digging in a vast area. వాళ్ళు ఆ రమాత్ రాహేల్ని తవ్వారు, చుట్టుప్రక్కల తవ్వారు. తవ్విన తర్వాత అప్పుడు వారికి కింద నుండి కొన్ని వస్తువులు కనిపించాయి. రమాత్ రాహేల్ అను స్థలములో జెరూసలేమునకు సమీపంలోనే ఉన్నది. ఇట్స్ వెరీ క్లోజ్ టు ద జెరూసలేం. ద సిటీ రమాత్ రాహేల్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద జెరూసలేం. రమాత్ రాహేల్ని వాళ్ళు 1926లో తవ్వారు. ఎవరు? భూగర్భ శాస్త్రజ్ఞులు. ఇట్ వాజ్ డిగ్డ్ బై ఆర్కియాలజిస్ట్, ఎ వరల్డ్ ఫేమస్ ఆర్కియాలజిస్ట్. ఒక పెద్ద రాయల్ భవనం కనిపించింది. ఎ వెరీ రాయల్ ప్యాలెస్. దే ఫౌండ్ ఇట్. దెన్ సైరస్ made an inquiry about the big building. Then it was told to him that this was the palace of King David. దావీదు రాజుగారి యొక్క భవనం ఇది అని తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడు ఏం చేశాడు? ఆ భవనంలో తన ఆఫీసు పెట్టాడు. He established the King Cyrus. He established his office in the palace of King David. బుజిలే, దావీదు యొక్క భవనాన్ని వాడు తన ఆఫీసుగా పెట్టుకున్నాడు. ఎవరు? సైరస్. ఇట్ వాజ్ a fine palace. It was the royal palace of King David. అప్పుడు యెషయా గ్రంథంలో
క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల కాలంలో యెషయా చేత దేవుడు ప్రవచనం చేయించాడు. About 2800 years back, King David, he built a palace for his own. In that palace, this King Cyrus, he established his office. వాడు కుటుంబం అంతా అక్కడ తెప్పించుకున్నాడు. ఇప్పుడు వాడికి నీళ్లు కావాలి. He need water. From where the water will come? దావీదు యొక్క భవనం ఆఫీస్గా పెట్టుకున్నాడు. నీళ్లు స్నానం చేయాలి, వంట చేసుకోవాలి, త్రాగాలి. From where the water will come? He built a big water tank in the King David's bungalow. రాజైనటువంటి దావీదు యొక్క భవనంలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కట్టాడు. ఎవడు? సైరస్. ఎందుకు? వాడికి నీళ్ళు కావాలి, వాడి కుటుంబానికి నీళ్ళు కావాలి, వాడి గుర్రాలకి, వాడి గాడిదలకి, వాడి మనుషులకు. ఇప్పుడు కూర్చుని అది ఉన్నది నేను చూశాను. ఆ వాటర్ ట్యాంక్ నేను చూశాను. ఐ హ్యావ్ సీన్ ద వాటర్ ట్యాంక్. అరే, యు ఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్, వెరీ బ్లెస్డ్ పీపుల్. The palace of King David has been taken by King Cyrus, and he set up his office in that building, and he built a big water tank therein for his own sake, for the need of his family. ఆయన తన జనుల కొరకు, తన మనుషుల కొరకు, తన కుటుంబం కొరకు పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించాడు. అది ఇప్పటికే అక్కడ ఉన్నది. అది నేను చూస్తున్నాను. రమత్ రాహేల్లో ఉన్నటువంటి విషయాలు మీకు చెప్తున్నాను. ఆ ప్రదేశం పేరు రమత్ రాహేల్ అనండి. నేటికిని అవన్నీ ఉన్నాయి. కింగ్ సైరస్ అనేవాడు పేర్షియా యొక్క మొట్టమొదటి రాజు, అంటే ఇరాన్ యొక్క మొట్టమొదటి రాజు. ఇవన్నీ ఎవరో చెప్పారు ఇరాన్ ప్రజలకి. అప్పుడు ఇరాన్ ప్రజలు యేసును అంగీకరించారు. థౌజండ్స్. ఈ కెమానీ తాలూకు తండ్రి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు పెట్టాడు. మగవాళ్ళకి సముద్రం ఒడ్డున కూర్చోబెట్టి జరికించాడు. 30 మందో 60 మందినో నాకు గుర్తులేదు సరిగ్గా. నేను చూశాను, కళ్ళతో నరుగుతుంటే చూశాను, నేను ఆ సీన్ చూశాను. అయినా కూడా వాళ్ళు అన్నారు, మా పూర్వీకులు రాజు పరిపాలించాడు, మా కింగ్ సైరస్ ఇజ్రాయేల్ ప్రజలకు మేలు చేశాడు, ఆ దేవుడే మా దేవుడు అని వీళ్ళు నమ్మారు. The Iran in the Bible. Your lesson is? చూసారా? ఇరాన్ ఇన్ ద బైబిల్. ఆ తర్వాతను ఇజ్రాయేలీలు పండించుకుంటున్నారు. దానిమ్మ చెట్లు, యాపిల్ చెట్లు, రకరకాల ద్రాక్ష చెట్లు, రకరకాల పండ్ల వృక్షములు పండిస్తుంటే చూశాడు సైరస్. మీరు నాకు పన్ను కట్టండిరా అన్నాడు. పే మీ ద ట్యాక్స్. నేను మీకు బానిసలుగా ఉండి విడుదల చేశాను, మీ దేవుని మందిరం కట్టుకుండా అన్నాను, మీకు ల్యాండ్ ఇచ్చాను, ఇప్పుడు నాకు మీరు పన్ను కట్టండి అన్నాడు. పన్ను కడుతున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో తయారైన వైన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అటువంటి వైన్ అక్కడ తయారవుతుంది. దేవుడు ఆ దేశాన్ని దీవించాడు, ఆ ద్రాక్ష పండ్లను దీవించాడు, ఆ యాపిల్ పండ్లను దీవించాడు, ఆ జామ పండ్లను దీవించాడు, రకరకాల పండ్లను దీవించాడు. ఆ పండ్ల రసముతో వీళ్ళు వైన్ తయారు చేస్తుండగా వైన్ విస్తారంగా ప్రపంచ దేశాలకి ఎప్పుడు బీసీలో 586 బీసీలో అప్పుడు సైరస్ అన్నాడు, పే మీ ద ట్యాక్స్. అప్పుడు వీళ్ళు వాళ్ళకి ట్యాక్స్ చెల్లించారు. ద రిలేషన్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరానియన్స్, ఇరాన్ దేశస్తుల యొక్క పితరులు ఇజ్రాయేలీల యొక్క పితరుల యొక్క బాంధవ్యం అలాగుండెను. ఈ సంగతి తెలుసుకొని ఇజ్రాయేలీలు మనవాళ్ళు, మనం వారి వాళ్ళం, వాళ్ళ దేవుడు మన దేవుడు అని యేసు ప్రభువుని అంగీకరించారు.
God of Abraham and God of Isaac and God of Jacob is an omnipotent God, wonderful God. దావీదు రాజు యొక్క భవనాన్ని సైరస్ రాజు తన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుగా పెట్టుకున్నాడు. పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించుకున్నాడు తన నిమిత్తము, తన కుటుంబం నిమిత్తము. ఇజ్రాయేలీయులు రాజు అయిన సైరస్కి పన్ను చెల్లిస్తున్నారు, రెవెన్యూ ట్యాక్స్ కడుతున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలా రుచికరమైనటువంటి వైన్ తయారు చేస్తున్నారు. సైరస్ ద కింగ్ ఆఫ్ పర్షియా conquered the land of Israel. సైరస్ ఇజ్రాయేలీల యొక్క దేశము జయించాడు, తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. సైరస్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ వాజ్ ఫేమస్ ఫర్ ఫ్రూట్ ప్రొడక్షన్ అండ్ ఫర్ ఒలివ్ ఆయిల్ అండ్ ఫర్ వైన్ ప్రొడక్షన్. ఒలివ్ తైలమును మరియు రకరకాలైన పండ్ల రసములో నుంచి తీసినటువంటి వైన్ మరియు రకరకాలైన పండ్లను బట్టి చాలా ప్రపంచంలో ఆ దినాల్లో క్రీస్తు పూర్వము 586లో పెద్ద పేరుగాంచినటువంటిది. అప్పుడు సైరస్ అన్నాడు, మీకు ఇదంతా నేను ఇచ్చాను కదా, ఈ ల్యాండ్ అంతా కూడా మీరు నాకు పన్ను కట్టండి అంటే వీళ్ళు సంతోషముతో సైరస్ని పన్ను కట్టారు. అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేల్ని ఇరాన్ పూర్వపు రాజు పరిపాలించి ఉన్నాడు. అర్థమైందా? ద రిలేషన్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ద ఇరానియన్స్. అర్థమైందా? కింగ్ సైరస్ ఫ్రీడ్ ఇజ్రాయిట్స్ ఫ్రమ్ ఎక్సైల్. వాళ్ళు అక్కడ బానిసలుగా ఉంటారు, అక్కడ నుంచి వాళ్ళకి ఫ్రీ చేశాడు. వాళ్ళు సంతోషముతో కింగ్ సైరస్కి పన్ను కట్టారు. ఈనాడు ఇరాన్, ఆనాటి పర్షియా అని పిలువబడేది. చూసారా? పర్షియా తర్వాతను ఐరాన్ తర్వాతను 1935లో ఇరాన్ అని పేరు పెట్టింది. ఇజ్రాయెల్ ల్యాండ్లో కింగ్ సైరస్, పర్షియన్ కింగ్, పెద్ద బిల్డింగ్ ఒకటి ఉండేది. ఆ బిల్డింగ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. దాని ఆఫీస్ ఇజ్రాయెల్ ల్యాండ్లోనే ఉండేది. ఇజ్రాయెల్ యొక్క దేశంలోనే పెద్ద బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో కూర్చొని ఆయన పరిపాలిస్తుండేవాడు. ఇజ్రాయేలీయులకు పర్షియన్స్కి ఉన్నటువంటి బాంధవ్యము, స్నేహము అలాగ ఉండేది. ఎ వెరీ గ్రేట్ రూలర్. హీ వాజ్ ఎ గ్రేట్ రూలర్. సైరస్ వాజ్ ఎ వెరీ గ్రేట్ రూలర్. బెబిలోన్ కింగ్ was a worldly ruler. Nebuchadnezzar, he was a worldly ruler. వాడు లోక సంబంధమైనటువంటి పరిపాలకుడు. సైరస్, he was a ruler of many nations and he had mercy, love and affection towards other people of the other nations. But Nebuchadnezzar was not like King Cyrus. నెబుకద్నెజర్ అన్నవాడు రాజు అయిన సైరస్ లాంటి వాడు కాడు. బెబిలోన్లో ఉన్నటువంటి భాష ఏం పేరు? ఆ భాష పేరు అరమైక్. అరమైక్ భాష, ఎరెమియన్ భాష అని అంటారు, అరమిక్ అంటారు, ఎరమైక్ అంటారు. ఆ భాష బెబిలోనీయుల యొక్క భాష. హీబ్రూయులకు కూడా ఆ భాష అలవాటైపోయింది. హీబ్రూయులు 70 సంవత్సరాల లోపల అరమైక్ భాషను నేర్చుకున్నారు. వాళ్ళు హీబ్రూయులని వాళ్ళకి తెలియదు. ఎందుకు? 70 సంవత్సరాల కిందట వాళ్ళు తల్లుళ్ళు గర్భవతులై పిల్లల్ని కన్నారు. వీళ్ళు 70 సంవత్సరాల వయసు వచ్చింది కనుక వీళ్ళు హీబ్రూయులని వీళ్ళకి తెలియదు. అప్పుడు ఇజ్రాయేలీయులు జెరూసలేములో మళ్ళీ చక్కగా కట్టుకున్నారు. దే రీబిల్డ్ ద టెంపుల్ ఆఫ్ యెహోవా. అయితే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. దేవుని నిబంధన మందసం ఎక్కడుందో తెలియదు. వాళ్ళకి తెలియదు. జెరూసలేం యొక్క గోడలు, జెరూసలేం యొక్క మందిరము, మరి జెరూసలేం మరల కట్టబడట అనేది
పేర్షియన్ రాజు సైరస్ ద్వారా నెరవేరింది. హౌ వండర్ఫుల్ కింగ్ వాజ్ సైరస్. హీ వాజ్ ఎ కింగ్ ఆఫ్ మెర్సీ. హీ వాజ్ ఎ కింగ్ ఆఫ్ లవ్. ఇరాన్ దేశం యొక్క మొట్టమొదటి రాజు కనికరముతో ఉన్నవాడు, ప్రేమతో ఉన్నవాడు, ఆప్యాయతతో ఉన్నవాడు. ఆయన పరిపాలనలో జెరూసలేం మందిరం కట్టబడింది. ఆర్కియాలజిస్టులు, భూగర్భ శాస్త్రజ్ఞులు భూమిని తవ్వారు. భూమిని తవ్వి భూమిలో వచ్చినటువంటి వస్తువులను చూశారు. ఆ వస్తువుల్లో జార్స్ భూమిలో బయలుదేరాయి. జార్స్ అంటే చూపిస్తాను మీకు. జగ్గు, ఆ జగ్గుతో ఒక హ్యాండిల్, ఆ హ్యాండిల్ మీద జూడా, జెరూసలేం అని చెక్కబడి ఉన్నది. When the archaeologists started digging the Ramath Rahel, they found some handles of the jars and some jars. On every handle of every jar, there was engravement. The engravement was Judah and Jerusalem. Judah, Jerusalem, Judah, Jerusalem అని రాయబడి ఉన్నది. ఇలాంటి జార్స్, ఇంత పెద్ద పెద్ద జార్స్ వాళ్ళు కనుక్కున్నారు. దీనికి జార్ అంటారు, దీనికి హ్యాండిల్ అంటారు. ఈ హ్యాండిల్ మీద జూడా, జెరూసలేం, జూడా, జెరూసలేం అని చెక్కబడి ఉన్నది. అప్పుడు వాళ్ళు చూశారు, ఇంత పెద్ద పెద్ద జార్స్, ఇంత పెద్ద జార్స్, జూడా, జెరూసలేం అంటే అర్థం ఏంటి? ఈ జార్స్ యూదులు చేశారు. ఎక్కడ? జెరూసలేములో చేయబడింది. ది జార్స్ హ్యావ్ బిన్ మేడ్ బై జెరూసలేం, ఎట్ జెరూసలేం బై ద జెవిష్ పీపుల్. అర్థం బుజలే? ఆ విధముగా వాళ్ళు ఆ జార్స్ మీద ఉన్న హ్యాండిల్ని చూశారు. చూసి ప్రపంచంలో ఒక 7 యూనివర్సిటీల నుండి 7 పెద్ద పెద్ద ప్రముఖులు కూర్చున్నారు. రబాస్ కూర్చున్నారు, బైబిల్ స్కాలర్స్ కూర్చున్నారు, పెద్ద పెద్ద మేధావులు కూర్చున్నారు, హీబ్రూ ధర్మశాస్త్రమందు గొప్ప నైపుణ్యత గల మేధావులు కూర్చున్నారు. కూర్చొని ఆలోచన చేశారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, జెరూసలేంలో ఇది తయారు చేయబడింది. ఎవరు? జూడా, యూదుల చేత తయారు చేయబడింది అన్నటువంటిది ప్రపంచానికి తెలియడానికి ఆ జార్జ్ హ్యాండిల్ మీద జూడా, జెరూసలేం అని రాయబడింది. ఎప్పుడు అంటే 586 BC, ఇన్ ద మిడ్ 6th century ఆఫ్ BC. ఆ సంగతి తెలుసుకున్నారు 1926లో. వెన్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ డ్యూరింగ్ 1926. వేర్ ఇట్ హ్యాస్ బిన్ డిస్కవర్డ్? ఇన్ రామెత్ రాహేల్. It was the capital city of King Cyrus, the first ruler of the Persia, the first ruler of the today's Iran. What a wonderful relation they had. Who can tell you these things? No pastor in Indian Christianity can tell you. మీరు ధన్యులు, మీరు పరిశుద్ధాత్మ దేవుడు నా చేత మీకు చెప్పిస్తున్నాడు. Our lesson is Iran in the Bible. Iran in the Bible. యూదులు మరియు జెరూసలేం అని ఆ జార్స్ హ్యాండిల్ మీద చెక్కబడి ఉండుట చూశారు. చూసి అప్పుడు వాళ్ళు గ్రహించారు, ఓహో, పెర్షియన్ ఎంపైర్ వాజ్ ఎ వెరీ గ్రేట్ ఎంపైర్. వాళ్ళ సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం. అయితే ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ కుడ్ నాట్ బి డిస్కవర్డ్. దేవుని నిబంధన మందసం ఎక్కడుందో తెలియదు. అండ్ ఇట్ ఈస్ హిడెన్ సమ్వేర్. ఎక్కడో దేవుడు దాన్ని దాచిపెట్టున్నాడు. ఒక సిటీ ఉంది. దేర్ వాజ్ ఎ సిటీ. ద నేమ్ ఆఫ్ ద సిటీ ఈజ్ తుఫా. ఆ పట్టణం పేరు ఏం పేరు? తుఫా.
ఆ తుఫా అనేటువంటి సిటీలో ఒక పుస్తకం రాయించాడు. కింగ్ సైరస్ commanded people to write a book in the city called Tufa. The King Cyrus, during 586 BC, commanded his people to write a book. The book was written and published in the city called Tufa. The name of the book is Book of Exa. Book of, that is called Bible. Book of Exa is Bible. What a wonderful King Cyrus. The ruler of present Iran, the first king of present Iran, was commanded by the Lord Almighty to write a book called Exa. In Persian language, Exa. In English language, Bible. అరే మీరు ఎటువంటి విషయాలు వింటున్నారా? ఎవరో చెప్తాడు మీకు ఇండియాలో. The book Exa has been commanded to write and publish in the city called Tufa by the King Cyrus, the first ruler of the present Iran. You are all blessed people hearing wonderfuls, wonderfuls and wonderfuls. వాళ్ళ బైబిల్ పేరు ఏం పేరు? ఎక్సా. ఇంగ్లీష్లో దానికి బైబిల్ అంటారు. ఇది పేర్షియన్ భాషలో వ్రాయబడినది. ఇటువంటి నగ్న సత్యాలు బైబిల్లో ఉన్నాయి. 1926లో ద వరల్డ్ ఫేమస్ ఆర్కియాలజిస్టులు జెరూసలేం ల్యాండ్ తవ్వినప్పుడు ఇవన్నీ వాళ్ళకి కనిపించాయి. ఆ బుక్ కూడా కనిపించింది, బుక్ ఎక్సా. ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ బైబిల్. అందుకే ఈ సంగతి తెలుసుకున్న ఈరాన్లో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు మనకు ఆ బైబిల్ కావాలి, మనకు ఆ యేసు కావాలి అని యేసును అంగీకరించారు. వేల కొద్ది సంఖ్యలో ఈరాన్లో క్రైస్తవ్యం అంగీకరిస్తున్నారు బికాస్ ఆఫ్ ద బుక్ ఎక్సా, which has been written in Persian language according to the command of the King Cyrus, the first ruler of the present Iran during 586 BC. ఇటువంటి నగ్న సత్యాలు బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా భూగర్భ శాస్త్రజ్ఞులు జెరూసలేమును, ఇజ్రాయెల్ భూమిని తవ్వి కనుగొన్నారు. ఏ దేశంలో కానీ, ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో కానీ ఎవడైనా భూమిని తవ్వి ఇలా చెప్పగలిగాడా, ఇక్కడ ఫలానా ఉంటాయి, ఇక్కడ పాండవులు ఉంటాయి, ఇక్కడ కౌరవులు ఉంటాయి అని చెప్పగలిగాడా? ఆల్ స్టోరీస్, ఆల్ టేల్స్. బైబిల్ ఈజ్ నాట్ ఎ బుక్ ఆఫ్ టేల్, ఇట్స్ ఎ ప్రాఫిటికల్ బుక్. చెప్పండి మరి, ప్రపంచంలో ఏ మతంలోనైనాను, ఏ మత గ్రంథములోనైనాను ఇటువంటివి ఎవడైనా ప్రూఫ్ చేయగలిగాడా? యేసు ఉన్నాడు, యేసు వస్తున్నాడు, యేసు రాజ్యం మేలుతున్నాడు, యేసు రాజ్యం మేలబోతున్నాడు. జీసస్ ఈజ్ గాడ్, రూలర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ఒకడు అన్నాడు, ఆయన చర్చిలో ఈ ముందుకుంటారు చదువులేనాడు కుర్రాళ్ళు, వాళ్ళు చప్పట్లు కొడుతుంటారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ ఉన్నారా, సైంటిస్టులు ఉన్నారా, ఇంజనీర్లు ఉన్నారా, జనరల్ మేనేజర్లు ఉన్నారా? చూడవాడు వాడు అన్నాడు ఈ మాట యూట్యూబ్లో, మీరట చదువులేని మూర్ఖులట చప్పట్లు కొడుతున్నారట. ఏ గ్రంథములో, ప్రపంచంలో ఏ మతములో కూడా ఇటువంటివి ప్రవచనాలు మీకు దొరకవు. బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి. బైబిల్ ఈజ్ ఎ ప్రాఫిటికల్ బుక్. ద బుక్ ఆఫ్ ఎక్సా వాజ్ ద బైబిల్ ఫర్ ద పర్షియన్ పీపుల్ డ్యూరింగ్ 586. It has been written and published by the people
according to the commandments given by the King Cyrus. That's the reason why people now in Iran accepting Jesus. ఆ దినములలో అనగా క్రీస్తు పూర్వము 3500 సంవత్సరాల్లో ఉర్ అనేటటువంటి ఒక పట్టణం ఉండేది. ఉర్ అనండి, ఉర్. ఆ ఉర్ అనే పట్టణము ఇరాక్. ఇప్పుడు ఇరాక్. క్రీస్తు పూర్వము 3500. డ్యూరింగ్ 3500 years BC, there was a place, there was an area, there was a city called, a nation called Ur. The Ur is the present Iraq. ఇప్పుడు ఇరాకు ఆ దినములో ఉర్ అని చెప్పబడింది బైబిల్లో. ఆఫ్టర్ సైరస్ చనిపోయాడు. సైరస్ ఈజ్ నో మోర్, చనిపోయాడు. సైరస్ తర్వాత ఇంకొక రాజు వచ్చాడు పరిపాలించడానికి. ఎవరిని? పేర్షియాని. Another king has come after the death of Cyrus. The king of Persia. His name is Asvarosh. Asvarosh. Anandi, Asvarosh. He is the second king after Cyrus. ఈ పేర్షియా దేశమును అనగా ఇరాన్ దేశమును అస్వెరోస్ అనేటటువంటి వాడు పరిపాలిస్తున్నాడు. బైబిల్లో ఈ పేరు ఉన్నది. హిస్టరీలో నిదర్శనాలు ఉన్నాయి. అస్వెరోస్ అలనాటి పేర్షియాకు అనగా ఈనాటి ఇరాన్కు రాజు అయి ఉంటాడు. అబౌట్ 200 years తర్వాత పేర్షియన్ ఎంపైర్ హ్యాస్ బిన్ డివాస్టేటెడ్ బై గ్రీస్ ఎంపైర్. అస్వరోష్ పరిపాలిస్తున్నాడు. 200 సంవత్సరాల తర్వాత గ్రీస్ దేశం నుండి అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చాడు. వచ్చి పెర్షియా దేశాన్ని నాశనం చేసేసాడు, దాన్ని దోచుకున్నాడు. ఎవడు? అలెగ్జాండర్ ద గ్రేట్. అది ఎక్కడి నుంచి వచ్చాడు? గ్రీస్ దేశం నుండి వచ్చాడు. సైరస్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ పెర్షియా, డ్యూరింగ్ హిస్ టైమ్, according to his commandment, a book has been written and published. The name of the book was Book of Exa. In English it is called Bible. Then during 1926, the archaeologists of the world famous archaeological department, they digged and discovered these things. They discovered the Book of Exa. After the death of King Cyrus, the second king has come on and he ruled the Persia. His name was Asvarosh. సైరస్ తర్వాత అస్వరోష్ అనేటటువంటి రెండవ రాజు పెర్షియా దేశమును పరిపాలించాడు. 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాతను అప్పుడు గ్రీస్ దేశస్థులు వచ్చారు. వచ్చి అస్వరోష్ మీద యుద్ధం చేసి పెర్షియా దేశాన్ని దోచుకున్నారు, ఆక్రమించుకున్నారు. బట్ హిస్టారికల్ రిలేషన్ హ్యాస్ నాట్ బిన్ ఎండెడ్. కానీ చారిత్రాత్మకమైనటువంటి బాంధవ్యము తెగిపోలేదు. ద హిస్టారికల్ రిలేషన్షిప్ కుడ్ నాట్ బి సెపరేటెడ్, కుడ్ నాట్ బి బ్రోకెన్. ద హిస్టారికల్ రిలేషన్షిప్, చారిత్రాత్మక బాంధవ్యము తెగిపోలేదు. యూదులకు, ఇరాన్ దేశస్థులకు చరిత్రలో ఉన్నది ఎటువంటి బాంధవ్యం వాళ్ళ మధ్యలో ఉండెనో. అప్పుడు గ్రీస్ దేశం రాజు వచ్చి దాన్ని పరిపాలించాడు, దాన్ని ధ్వంసం చేశాడు. దేన్ని? పేర్షియాని. పేర్షియాని రాజవుడు అస్వరోష్. ద సెకండ్ కింగ్ ఆఫ్ పెర్షియా వాజ్, ద ఫస్ట్ కింగ్ ఆఫ్ పెర్షియా వాజ్ సైరస్. ఇప్పుడు మీరు మెగోయ్ అంటారు. మెగోయ్ ఈజ్ రాంగ్. మెగోయ్ కాదు, దానికి మెజోయ్ అంటారు. MEGOI. చెప్తాను అదేంటో తర్వాత చెప్తాను. ఐ విల్ టెల్ యూ వాట్ దట్ మెజోయ్ ఈజ్. MEGOI ఇట్స్ నాట్ మెగోయ్, ఇట్స్ మెజోయ్. దీనిని మెగీ అని అంటారు గ్రీకు భాషలో.
మెజాయ్, మెగీ, ఇవి గ్రీస్ దేశస్తుల భాష. దీస్ ఆర్ ద సౌండ్స్ ఆఫ్ గ్రీస్ inhabitants. These are the sounds of Greek language. अर्थ बुझले ఒడియాలకు మెగాయ్ లేదా మెజాయ్ అని అంటారు. ఇది పేర్షియన్ సౌండ్, ఇది గ్రీక్ సౌండ్. రెండు శబ్దాలు ఉన్నాయి. పేర్షియా వాళ్ళేమో మెజాయ్ అన్నారు, గ్రీక్ దేశస్తులేమో మెగాయ్ అన్నారు. పేర్షియా దేశస్తులు మెజీ అన్నారు, గ్రీస్ దేశస్తులు మెగీ అని అన్నారు. అర్థమైందా? పేర్షియా దేశస్తులు మెజాయ్, గ్రీస్ దేశస్తులు మెగాయ్. ఇది పేర్షియన్ సౌండ్ అండ్ గ్రీక్ సౌండ్. మెగాయ్ అని పూర్వము ఆ భాషలో అలా పిలిచేవారు. అనగా నేటి ఇరాన్ భాషలో, ఇప్పుడు ఇరాన్ అని పిలుస్తున్నాం కదా, నేటి ఇరాన్ దేశంలో మనుషులు మాట్లాడుకుంటున్న భాష మెన్ ఎక్స్పర్ట్ ఇన్ ద స్టడీ ఆఫ్ స్టార్స్ అని అర్థం. ద మీనింగ్ ఆఫ్ మెగాయ్ బాగా ఏనండి, ద మీనింగ్ ఆఫ్ మెజాయ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ మెగాయ్. మెజాయ్ అన్నను మెగాయ్ అన్నను ఒకటే. పేర్షియన్ భాషలో మెజాయ్ అన్నారు, గ్రీక్ భాషలో మెగాయ్ అన్నారు. దీని అర్థం ఏంటంటే మెగాయ్ అనే భాషకి, మెజాయ్ అనే భాషకి ఇంగ్లీష్లో అర్థం ఏమిటంటే ఎక్స్పర్ట్స్, మహామేధావులు. ఎందులో? నక్షత్ర మండలంలో ఉన్న నక్షత్రముల యొక్క సైన్స్లో. దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద స్టడీ ఆఫ్ స్టార్స్. The meaning of Megoy is experts in the study of stars. Megoy అనగా నక్షత్రములను గూర్చి గ్రహించు జ్ఞానము గలవాడు అని అర్థం. నక్షత్రములను గూర్చి గ్రహించు అని గ్రీకు భాషలో అన్నారు, మెజాయ్ అని ఇరాన్ భాషలో అన్నారు. అర్థమైందా? కింగ్ సైరస్ కాలంలో మరియు కింగ్ అస్వరోష్ కాలంలో పేర్షియన్ ఎంపైర్ విస్తరించబడి ఉన్నది. వాడి సామ్రాజ్యము విస్తరించబడి ఉన్నది. ఇప్పటికీ కూడా ముస్లిం దేశాలన్నిట్లో కూడా ఇరాన్ దేశం అంత దేశము ముస్లింలకు ఇంకెక్కడ లేదు. అప్పటికి ఇప్పటికీ ఇరాన్ అంత పెద్ద దేశం, అంత విస్తరించబడి ఉన్నది. The people of Persia, the scientists of Persia, the scholars of Persia, the educated people of Persia, scattered in the world, in many nations they have scattered. The meaning of Megoy and the meaning of and Magi is called experts in stars studies, in the study of stars. అహస్వరోషు కాలంలోను మరియు మొట్టమొదటి రాజు అయిన సైరస్ కాలంలోను పెర్షియా దేశస్తుల ప్రపంచంలో అనేక చోట్ల విస్తరించి ఉన్నారు. వాళ్ళ దేశం విస్తరించబడి ఉన్నది. విస్తరించబడి ఉండగా యేసు పుట్టాడు. యేసు పుట్టాడు. తూర్పు దేశం నుండి 7 వచ్చారు. 3 జ్ఞానులు, 4 వాళ్ళకి సర్వెంట్స్. తూర్పు దేశం నుండి ఫ్రమ్ ద ఈస్ట్ 3 wise men have come to see the Jesus when they have seen stars in the sky. A Hellenistic star, ఒక ధ్రువతార. యేసు పుట్టినప్పుడు ధ్రువతార పుట్టింది, అంతకుముందు ధ్రువతార లేదు. ఆ ధ్రువతార చూడగాన ఈ మెగాయ్స్, వాట్స్ దిస్, ఎ బిగ్ స్టార్. అప్పుడు వాళ్ళు గ్రంథాలు తిరిగేశారు. ఎవరు? సైంటిస్టులు.
ఏ సైంటిస్టులు? పేర్షియన్ సైంటిస్టులు. ఏ సైంటిస్టులు? వాళ్ళ గ్రంథాలు తిరిగేసి చూశారు. చూసి, ఓ కింగ్ ఆఫ్ ద కింగ్, లార్డ్ ఆఫ్ ద లార్డ్స్, ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ టేకెన్ incarnation in human history. Let's go and see. ఎవరు వచ్చారు యేసుని చూడటానికి? జ్ఞానులు. ఏ జ్ఞానులు? పేర్షియన్ జ్ఞానులు. సో ద ఇరానియన్స్, ద ప్రజెంట్ ఇరానియన్స్, వాళ్ళ పితరులు యేసుని చూచారు. దట్ has moved the mind and heart of the Iranians to accept Jesus. అరే, మన పితరులు యేసుని చూచారట. మన పితరులు బంగారం, రత్నవస్తులు, డైమండ్స్ ఇచ్చారట. బంగారం పేటలో పట్టుకొని వెళ్ళారట మన పితరులు. ఆ దేవుడు మన దేవుడు అనే యేసును అంగీకరిస్తున్నారు ఇప్పటికీ ఇరాన్లో. వండర్ఫుల్ స్టోరీ, వండర్ఫుల్ ఎవిడెన్స్, వండర్ఫుల్ బుక్ ఈజ్ బైబిల్. యేసును మొట్టమొదటి చూసిన జ్ఞానులు ఎవరో? ఇరాన్ జ్ఞానులు. పేర్షియన్ సైంటిస్టులు ముందు చూశారు. ప్రపంచంలో మొట్టమొదటి యేసుని చూసింది ఎవరు? ఎవరు? వీళ్ళన్నారు మన పితరులు యేసుని చూచారు. మనకి బురకాలొద్దో పారిశారు. మన పితరులు చూసిన దేవుడు మనకు కావాలి అని యేసుని అంగీకరిస్తున్నారు. వేల సంఖ్యలో, వేల సంఖ్యలో, ఇన్ థౌజండ్స్, ద ఎమిగ్రేషన్స్ ఆఫ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ the people of the present Iran accepting Jesus because of this reason. Because of this reason. ముగ్గురు రాజులు, ముగ్గురు సైంటిస్టులు, ముగ్గురు మెగాస్. The experts in star studies, they were the inhabitants of the Persia. They were the inhabitants of the Iran. They were the inhabitants of the present Iran. అందుకే ఇప్పుడు ఇరాన్లో మన పితరులు యేసుని చూశారు. మనం ఏంటి బురకాలు వేసుకుంటున్నాం అని తీసి పారేసి నిప్పెట్టి కాల్చారు బురకాలు. యేసు మాకు కావాలి, యేసు మాకు కావాలి. చూడండి, ఇలాంటి విషయాలు మీకు ద ఇరాన్ ఇన్ ద బైబిల్ అంటే ఏంటో మీకు చెప్తున్నాను. అందుకే బంగారము, రత్నరాసులు, సువాసనలతో కూడిన గంధవర్గములను యేసుకు అర్పణలుగా చెల్లించి వారికి దండం పెట్టి ఆరాధించి నమస్కరించి వెళ్ళిపోయారు మన పితరులు. ఈనాడు మనము దేవునికి దూరంగా ఉన్నాం. మనం యేసుని అంగీకరించాలని యేసుని అంగీకరిస్తున్నారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక తెగ కనబడతారు. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 verse 9. అక్కడ ఒక తెగ ఉన్నారు. ఆ తెగ ఎవరో మీకు చెప్తాను ఇప్పుడు. పార్థీయులు. ఏంటి? పార్థీయులు. పార్థీయులు. పార్థీయులు అంటే పార్శిక దేశస్థులు, అంటే పెర్షియన్స్. ఎవరు? పార్థీయులు అంటే పార్శిక దేశస్థులు. పార్శిక దేశస్థులు అంటే పెర్షియన్ ప్రజలు. వీళ్ళు పరిశుద్ధాత్మ పొందారు అక్కడ. ద పీపుల్ ఆఫ్ పెర్షియా, ద పీపుల్ ఆఫ్ పెర్షియా ఈజ్ కాల్డ్ పార్థికులు. వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు. అరే, యేసు కాలంలో పరిశుద్ధాత్మ మన పితరులు పొందారురా, మనం ఎందుకు పొందకూడదు అని యేసుని అంగీకరిస్తున్నారు. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. ఎవడు చెప్తాడు? ఓన్లీ పరిశుద్ధాత్ముడే చెప్పగలడు, ఇంకెవడు చెప్పలేడు.
ఓన్లీ పరిశుద్ధాత్ముడే. ఈ పార్థియన్స్ అన్నటువంటి వాళ్ళు పారసీక దేశస్తులు. ఈ పెర్షియన్స్, ఈ పార్థియన్స్ వీళ్ళే ఐరాన్ ప్రజలు, వీళ్ళే ఇరాన్ ప్రజలు, వీళ్ళే నేటి ఇరాన్ దేశం యొక్క ప్రజల యొక్క పూర్వము పార్థియన్స్, పెర్షియన్స్. పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది. వాళ్ళు యూదులు కారు. దే వర్ నాట్ జ్యూయిష్ పీపుల్, దే వర్ పర్షియన్స్. దే వర్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ పర్షియా. 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ ప్రారంభమైంది. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ ప్రారంభమైంది. దే హ్యావ్ థ్రోన్ ద పర్షియన్ faith in the Lord Jesus Christ and received the Islamic Revolution faith and started Iranian Islamic faith and culture from 1979. 1979 వరకు ఇరాన్ దేశంలో బుర్కాలు లేకుండాలి. అప్పటి వరకు యేసుని మన పూర్వీకులు పరిశుద్ధాత్మ పొందారురా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనంలో మన పూర్వీకులు యేసుని చూచారు, సుగంధ ద్రవ్యములు ఇచ్చారు, రత్నరాశులు ఇచ్చారు, బంగారం పెట్టుతో తీసుకెళ్ళి ఇచ్చారు. వాళ్ళు ఎవరన్నా? మన పూర్వీకులు. మనమంటే ఏంటి? మా సామాన్యమా? యేసుని చూసిన వాళ్ళము. మనం సామాన్య ప్రజలమా? మనం పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళము. మన పూర్వీకులు పరిశుద్ధాత్మ పొంది ఉన్నారు. అపోస్తల కార్యం 2:9లో మనం ఎందుకు పొందకూడదు? మనం యేసుని అంగీకరించుదాం. 60 మంది చనిపోయినారు. సముద్రం ఒడ్డున కత్తితో నరికించాడు. ఎవడు? ఈ క్షమాని తలకు తండ్రి. వాడు నరికించినందుకు వాడికి చంపాడు దేవుడు. ఇప్పుడు వీడి గతి ఉంది. ఇప్పుడు ఇరాన్ గతి ఉందో చెప్తాను, మీకు చెప్తాను. ఇరాన్ ఇన్ ద బైబిల్ అని ఊరుకుని నేను చెప్పలేదు. ఇస్లామిక్ ఫెయిత్ని వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఒక 2 సంవత్సరాల కిందట 166 మంది హ్యావ్ బిన్ అరెస్టెడ్. 166 people in Iran have been arrested by the president 2 years back because of Christian faith they have accepted, because of Bible they have accepted, because the Bible is called book of Exa. So book of Exa is our book. Book of Exa has been published, printed by our first ruler Cyrus. Then it has been approved by the second king Ahasuerus. This is our book అని వాళ్ళు బైబిల్ చదవడం ప్రారంభించారు. 2 సంవత్సరాల కిందట 166 మందిని చంపేశారు, అరెస్ట్ చేశారు. When thousands of Iranians accepted Christian faith, the previous president of Iran persecuted them, and then the president of Iran was killed in the plane crash. వాడికి ఆ గతి పట్టింది. ఆ ప్రెసిడెంట్ చచ్చాడు. 66 మంది అని చెప్పాను, పొరపాటుని చెప్పాను. 166 మంది సముద్రం ఒడ్డించారు. 166 people have been arrested and have been killed like animals. పశువులను కోసినట్లుగా చంపేశారు. But 2500 years ago, the king Cyrus of Persian Empire has given freedom to all the religions. To all the religions. ఎంతమందినైతే పరిపాలించాడో, ఆయన పరిపాలనలో ఎన్ని మతములు ఉండేనో ప్రతి మతానికి ఇండిపెండెన్స్ ఇచ్చాడు. Go and worship your God అన్నాడు. What a wonderful king was Cyrus. Wonderful king. Iran in the Bible మీరు అంటున్నారు. You are hearing
ఇరాన్ ఇన్ ద బైబిల్. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధాత్మ పొందారు. పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది పెర్షియన్స్ మీద. జెరెమియా చాప్టర్ 49 verse 34. యెరెమియా గ్రంథము 49వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. యూదా రాజైన ఆ, సిద్కియా ఏలుబడి ఆ, ఆరంభములో ఆ, యెహోవా వాక్కు ఆ, ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఆ. ఏలామును గూర్చి ఇలాగు సెలవిచ్చెను. చూడండి, ప్రొఫెసీ ఎగెనిస్ట్ ఇలాం. ఇలాం అనేది ఒక ప్రదేశము, ఇరాన్కి సమీపంలో ఉంది. ఇప్పుడుంది. ఇలాం ఈజ్ ఎ ప్లేస్, ఈజ్ ఎ లొకేషన్, ఈజ్ ఎ టెరిటరీ క్లోజ్ టు ప్రజెంట్ ఇరాన్. ఇలాం ఇప్పటికి దాని పేరు ఇలామే. ఆ ఇలాంను గురించి జెరెమియా ప్రవచనం చేస్తున్నాడు. చెప్పు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ, నేను ఎలాము యొక్క బలమునకు ముఖ్య ఆధారమైన వింటిని విరుచుచున్నాను. ఇప్పుడు ఇలాం అనేటువంటి ప్రదేశంలో ఇరాన్ యొక్క దేశం యొక్క కొన్ని రహస్యమైన వార్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇలాన్ వార్ ఎక్విప్మెంట్స్, డేంజరస్ వార్ ఎక్విప్మెంట్స్. ఇప్పుడు ఇలానికి దేవుడు అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు? క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కాలంలో అంటున్నాడు ఇలాన్. ఇప్పుడు ఇలాన్ అన్నది ఉన్నదో లేదో, సచ్చిందో పోయిందో ఇర్మియాకి ఏం తెలుసు? క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలలో అప్పుడు అంటున్నాడు, ఏ ఇలాన్, యూ షల్ బి నో మోర్, యూ షల్ బి నో మోర్. పెద్ద వార్ ఎక్విప్మెంట్స్, పెద్ద సైంటిఫిక్ వార్ ఎక్విప్మెంట్స్. ఏమంటున్నాడు? ఏలాము యొక్క బలమునకు ముఖ్య ఆధారమైన వింటిని విరుచుచున్నాను. దానికి ముఖ్యమైనటువంటి బలం ఏది? ఇరాన్. ఇరాన్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఇలాం. ఇలాం ఈజ్ ద లొకేషన్ వేర్ ఈ సైంటిఫిక్ డేంజరస్ వార్ ఎక్విప్మెంట్స్ హ్యావ్ బీన్ ప్రిజర్వ్డ్ ఇన్ ద అండర్ గ్రౌండ్ అండర్ ద రూల్ ఆఫ్ ఇరాన్. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కాలంలో నీ బలం ఉన్నాడే, దీని బలమవుడు ఇలాన్, బలమవుడు ఇరాన్కి నాశనం చేస్తానంటున్నాడు. అందుకు ఇప్పుడు ఇజ్రాయేలు, అమెరికా రెండు ఏకమై నాశనం చేస్తున్నారు ఇరాన్కి. ఇరాన్ ఇన్ ద బైబిల్. చూసారా? ఇరాన్ ఇన్ ద బైబిల్ చెప్తున్నాను మీకు. 35, 36. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. ఇప్పుడు ఇరాన్ మీదకి 1 యూదులు, ఇజ్రాయెల్ దేశము, 2 అమెరికా దేశము, 3 వేరే యూరోపియన్ కంట్రీస్ వీడికి సహాయం చేస్తున్నారు. అమెరికా వాడికి, గో వీఆర్ బిహైండ్ యూ, వెళ్ళు మేము ఉన్నాం నీ వెనకాల అంటున్నారు. ఇప్పుడు ఆ ప్రవచనం 4 వైపుల నుండి ఇరాన్ మీదకి. ఇరాన్లో పెద్ద జనరల్స్ చనిపోయారు. ద ఫేమస్ జనరల్స్ ఆఫ్ ఇరాన్ ఆర్మీ ఈజ్ నో మోర్. దే హ్యావ్ బీన్ కిల్డ్ ఇన్ ద వార్ బై ద ఇజ్రాయలైట్స్. దిస్ ఈస్ ద ప్రొఫెసీ. ఇరాన్ ఇన్ ద బైబిల్. యువర్ లెసన్ ఈజ్ ఇరాన్ ఇన్ ద బైబిల్. చదువు. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియూ ఉండదు. ఇంకా వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణము తీయజూచు వారి ఎదుటను ఏలామును భయపడజేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదికి నేను రప్పించుదును. ఇరాన్ మీదకి దేవుడు కోపాగ్ని పంపించబోతున్నాడు. ద ఫ్యూరీ ఆఫ్ ద గాడ్ షల్ బి ఆన్ ఇరాన్. The fury of the God is on Iran. The present Iran is under the wrath of God Almighty. దేవుని యొక్క ఉగ్రత కింద ఇప్పుడు ఇరాన్ ఉన్నది. ఇరాన్ ఇన్ ద బైబిల్.
బైబిల్ ప్రకారంగా ఇరాన్కి నాశనం చేయబోతున్నాడు దేవుడు. ఇంకా వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. నేను వారికి నాశనం చేసిన వరకు నేను పంపిస్తూనే ఉంటాను. ఫ్లైట్స్ ఆఫ్టర్ ఫ్లైట్స్, బాంబ్స్ ఆఫ్టర్ బాంబ్స్, రాకెట్స్ ఆఫ్టర్ రాకెట్స్, మిసైల్స్ ఆఫ్టర్ మిసైల్స్, డ్రోన్స్ ఆఫ్టర్ డ్రోన్స్ ఐ విల్ సెండ్, అండ్ till the devastation will take place. Completely I will destroy the Iran and Iran. 30 చదువు. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి. ఎక్కడ? ఎలాం. మనం అక్కడ దేవుని సింహాసనం స్థాపిస్తాడు. There shall be one of the subordinate ruler God shall establish over there. A subordinate ruler will be over there. He will establish. జెరూసలేంలో పెద్ద టెంపుల్లో యేసు యొక్క ఆఫీస్ ఉంటుంది. ద ఆఫీస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ వన్ ఆఫ్ ద సబార్డినేట్ ఆఫీస్ షల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇలాం. ఇరాన్ మధ్యలో దేవుని యొక్క సబార్డినేట్ ఒకడు ఉంటాడు అక్కడ. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఏలాం యొక్క రాజులు అంటే ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్. వాళ్ళకి నాశనం చేసేస్తాను. The Iran in the Bible shall be destroyed by the God. The Iran in the Bible shall be devastated by the Lord Almighty. Like Gaza was destroyed. ఆ ప్రవక్త పేరేం పేరు? గాజా అని గురించి చెప్పాడు ప్రవక్త జెఫనాయా. The prophet Zephaniah said, Gaza, thou shalt become burial ground. Now the Gaza has become burial ground. Now here Jeremiah is prophesying, Elam and Iran, my subordinate will be established over there. He will rule your people, and your destruction shall be by my king. No president, no prime minister of Iran, there shall be destroyed. They will be destroyed. This is the prophecy in the Bible about Iran and Iran. అంతేకాదు మళ్ళీ అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని దయతలిచి కనికరించి ఐ విల్ రీఎస్టాబ్లిష్ యూ అగైన్. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించెదను, ఇదే యెహోవా వాక్కు. ఐ షల్ రీఎస్టాబ్లిష్ యూ, డోంట్ వరీ. ఐ విల్ డిస్ట్రాయ్ యూ, బట్ ఐ విల్ రీఎస్టాబ్లిష్ యూ. చూస్తున్నారా? బికాస్ గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ our God is love. Our God is love. Elam is southwest of Iran. Elam ఎక్కడ ఉంది? దక్షిణంలో పశ్చిమ వైపు ఉంది. Elam is located in southwest of Iran. దక్షిణము వైపు పశ్చిమలో ఉన్నది ఇరాన్. మీకు నాశనం చేస్తాను రా ఇరాన్, ఇలాం, నా సబార్డినేట్ అక్కడ ఉంటాడు రా. అయితే నేను మళ్ళీ కనికరించి మీకు రీఎస్టాబ్లిష్ చేస్తాను. ఓహ్, గాడ్ ఈజ్ లవ్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. యు ఆర్ హియరింగ్ అబౌట్ ఇరాన్ ఇన్ ద బైబిల్. చూడండి, హ్యూతీస్, హిజ్బుల్లా, హమాస్, జిహాద్ ఇస్లామికా, హర్కత్ అత్నుజాబ్, ఫర్కా ఖుదా, దీస్ ఆర్ ఆల్ ద టెర్రరిస్ట్ పార్టీస్. ఈ టెర్రరిస్ట్ పార్టీలు వాటి పేరేంటి? హ్యూతీస్, హిజ్బుల్లా, హమాస్, జిహాద్ ఇస్లామికా గాడ్, హర్కత్ ఎట్నుజాబ్, ఫర్కా ఖువాద్, ఫర్కా
క్వార్ట్స్. ఈ 6 విధములైనటువంటి ఈ ఇస్లామిక్ టెర్రరిస్టులు దేవుడు నాశనం చేసేస్తాడు. నాశనం చేసేసి మళ్ళీ ఇరాన్ని, మళ్ళీ ఇలాంని రీఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. దట్ ఈస్ ద ఫైనల్ వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద Iran in the Bible. Iran will be destroyed like Gaza. This is a prophecy. People hearing through the YouTube, according to the prophecy of Jeremiah. Whatever we read from the book of Jeremiah, according to his prophecy, the Elam and Iran shall be destroyed and will be re-established again by the Lord, because the Lord is love. Lord is mercy. This is called Iran in the Bible. Your lesson is closed. Your lesson is closed. ఇరాన్ ఇన్ ద బైబిల్ని గురించి మీరు విన్నారు. వచ్చే వారం మీకు నేను మళ్ళీ ప్రకటన గ్రంథం బోధిస్తాను. గాడ్ బ్లెస్ యూ. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.